ప్రతి పేదవాడు వైఎస్ఆర్ నాటి పాలనను కోరుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రాబోయే రోజుల్లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పేదలకు పార్టీ అండదండగా ఉంటుందని పొంగులేటి భరోసా ఇచ్చారు. ఈ పార్టీ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారి శ్వాస నుంచి వచ్చిన పార్టీ. అదే కట్టుబాటుతో ఆనాడు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ఏ రకంగా అయితే ఏ కార్యక్రమం మొదలుపెట్టినా మొట్టమొదటిసారిగా చేవెళ్ల నుంచి మొదలు పెడతారో అదే పద్ధతిలో రాజశేఖర్ రెడ్డి గారిని తలుచుకొని ఈ రోజు తెలంగాణలోని 10 జిల్లాల్లో మొట్టమొదటిగా చేవెళ్ల నుంచి ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా మొదలు పెట్టడం జరిగిన సంగతి మీకందరికీ పేరు పేరున విన్నవించుకుంటున్నాను. అయ్యా, ఎన్నికలు అప్పుడే లేవు కదా, మొన్ననే కదా ఎన్నికలు అయ్యింది. అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు? అసలు మీ ఆలోచన ఏంటి అని చాలా పార్టీలలో ఇక్కడికి వచ్చిన మిత్రులలో చాలా మంది మనసులో ఉండొచ్చు. కానీ దాన్ని కూడా మీకు వివరించనున్నాను. రాబోయే 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు ఏదో 1-2 జిహెచ్ఎంసీ, ఖమ్మం, వరంగల్ లాంటి పట్టణాల్లో తప్ప ఎన్నికలు ఎక్కడా జరిగే ప్రసక్తి లేదు. అన్ని ఎన్నికలు పూర్తయ్యాయి. అయినా కూడా ఏదైతే ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో ఈ రోజు రంగారెడ్డి జిల్లాలో లాగా మిగతా 9 జిల్లాల్లో కూడా విస్తృతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణిని మేల్కొల్పి ఏదైతే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారు ప్రతి పేదవాడి గుండెల్లో దేవుళ్లా ఉన్నాడో, ఏ కార్యక్రమం ఇవాళ అధికారంలో ఉన్న ఏ పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా ఆనాడు మహానేత రాజశేఖర్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాన్ని పోల్చుకుంటూ మళ్ళీ మాకు రాజన్న లాంటి ప్రభుత్వం, రాజన్న పరిపాలించిన నాటి ప్రభుత్వం కావాలని ప్రతి పేదవాడు కోరుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ప్రజలకి భరోసా కల్పించడానికి మీ ఎంట మేమున్నామని తెలియజేయటానికి మీకు ఎన్నికలప్పుడే కాదు, ఎన్నికలు అయిన తర్వాత కూడా మీకు అండదండలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి అండగా ఉంటది అని తెలియజేయడానికే ఈ రోజు ఎన్నికలు లేకపోయినా మీ మధ్యకొచ్చి మీ కష్టాల్లో పాలు పంచుకుంటున్నామనే విషయాన్ని మీ అందరికీ విన్నవిస్తున్నాను.